2025 మే 15 నుంచి జరగబోయేటువంటి కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరుండి స్థానిక ఎమ్మెల్యే వారి భార్య ఇద్దరు, ఆమె ఎండోమెంట్ కమిషనర్గా ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నది, ఇద్దరు కలిసి పుష్కరాలని పూర్తిగా నిర్వీర్యం చేసిరనటానికి ఇక్కడ మనం సరస్వతి అమ్మవారి పైన కట్టేటువంటి ఆ మండపాన్ని చూస్తే కనపడతా ఉన్నది. ఇద్దరు కావాలని వారికి అధికారం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇస్తే ఈ ప్రాంతాలను అనేక సంవత్సరాలుగా ప్రజల ఓట్లతో గెలిచి నిర్వీర్యం చేస్తూ ప్రతిష్టాత్మకంగా ఇవాళ ఒకప్పుడు పుష్కరాలంటే రాజమండ్రిలో జరిగేది. తెలంగాణ ఉద్యమాన్ని పుణ్యంగా కేసీఆర్ గారి డిమాండ్ మేరకు పుష్కరాలు గోదావరిలో ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా నిర్వహించే అటువంటి అవకాశం 2013లో ఇదే సరస్వతి పుష్కరాలను నిర్వహించుకున్నాం మనం. ఆ రోజు తెలంగాణ ఉద్యమం పుణ్యాన. కానీ ఇవాళ అదే తెలంగాణలో పూర్తి స్థాయిలో తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏర్పడినటువంటి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. దానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎండోమెంట్ కమిషనర్ గారు మనకు 9వ నెల 2024లో ఆమె సమీక్షా సమావేశం పెట్టింది. దాని తర్వాత ఆమె గారి భర్త మంత్రి ఎమ్మెల్యే గారు దుద్దిల్ల శ్రీధర్ గారు ఆయన 1వ నెల 2025లో సమీక్ష పెట్టిండు. అంటే వీళ్ళు 9వ నెల నుంచి 1వ నెల నుంచి అనేక రివ్యూలు పెడితే స్థానికంగా ఒక మంత్రి ఉన్నప్పటికీ ఈ విధమైన పరిస్థితులు మెట్లు ఇప్పటి వరకు కాలే. కనీసం సామాన్యులు స్నానం చేయడానికి వాళ్లకు వసతులు లేవు. అపరకర్మ మండపం కాలే, అక్కడ టాయిలెట్స్ చూసేసిన అవి కాలే, ఇప్పటి వరకు మెట్లు కాలేదు. ఇవాళ ఇక్కడ సామాన్యులను రాణిస్తారా రానివరా, ఇది విఐపి ఘాట్ అంటున్నారు. సరస్వతి అమ్మవారి ఇక్కడి నుంచే ఆవిర్భవించి పుష్కరాలు కూడా ఇదే పాయింట్ అని చెప్తా ఉన్నారు. ఇక్కడికి సామాన్యులు ఇప్పటి వరకు రాణిస్తారా రానివరా చెప్పలేదు. ఒకవేళ సామాన్యులను రాణిస్తే లక్షలాదిగా వచ్చేటువంటి భక్తులకి కనీస అవసరాలు పెట్టలేదు. అదే విఐపీలకు సంబంధించినటువంటి ఆ ఫోటో తెచ్చినప్పుడు వాళ్లకు మాత్రం మంచి గుడారాలు వేసిరు. అంగరంగ వైభవంగా చాలా అందంగా గుడారాలు విఐపీలకు వేశారు. సామాన్యులకు కనీస అవసరాలు లేవు. ఈవో గారితో మాట్లాడినాం. ఈవో గారితో మాట్లాడితే ఆయన బుకాయించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే ఇవి 27 పుష్కరాల కోసమని ఇప్పటి నుంచి అప్పటి వరకు పనిచేస్తున్నామని చాలా తెలివిగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇవాళ సరస్వతి పుష్కరాలను పట్టించుకోము, మళ్ళీ గోదావరి పుష్కరాల వరకు పనిచేస్తున్నామనే ఒక అర్ధరహితమైనటువంటి వాదనను చేస్తా ఉన్నాడు ఇవాళ ఈవో గారు. అంటే మంత్రిని ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతాన్ని ఎంత ఘోరంగా ఎంత ఇబ్బంది పెడతా ఉన్నాడు. ప్రజల ఓట్లతో గెలిచి అధికారంలో ఉండి ఒక మంత్రి పదవిలో ఉండి ముఖ్యమంత్రి గారు వస్తున్నారని హెలిప్యాడ్ మాత్రం చాలా అద్భుతంగా వేసిండు. ముఖ్యమంత్రి కోసం ముఖ్యమంత్రికి ఏమి ఇబ్బంది కాకుండా హెలిప్యాడ్ మాత్రం బ్రహ్మాండంగా అయింది. ముఖ్యమంత్రి గారు వచ్చి సేద తీసుకునేటువంటి గుడారాలు మాత్రం అద్భుతంగా అయినాయి. కానీ సామాన్యులకు మాత్రం ఎలాంటి సౌకర్యాలు లేవు. ఇవాళ తల వంచుకోవాలి మంత్రి ఎమ్మెల్యే. నీ భార్యనే ఐఏఎస్ ఆఫీసర్ గా ఎండోమెంట్ కమిషనర్ గా ఉన్నది. నువ్వు నీ భార్య ఇద్దరు అధికారంలో ఉండి ఈ విధంగా పుష్కరాలను నిర్వీర్యం చేస్తారా? ఈ విధంగా పుష్కరాలు అవమానం చేస్తారా? మీకన్నా ఆంధ్ర పాలకులే నయమనే విధంగా ఇవాళ మీ పరిపాలన కొనసాగుతా ఉన్నది. ఒక్క పని అంటే ఒక్క పని కాలేదు. ఈ మండపం పూర్తి కాకపోవడం వలన ఇవాళ దానికి టెంపరరీ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది. దానికి మళ్ళీ 1000 కోట్ల రూపాయలు వృధా చేస్తారు. అక్కడ ఒకటి లెవెలింగ్ అని పెట్టినారు. 1 కిలోమీటర్ కూడా లెవెలింగ్ కాలేదు. దానికి 10 లక్షల రూపాయలు బుక్ చేసుకున్నారు. ఇవాళ పూల టెండర్లు పిలుస్తున్నారు. అనేక రకాల టెండర్లు ఎండోమెంట్ కమిషనర్ గారు పిలుస్తున్నారు. వాళ్లకు ఎవ్వరికి కూడా ఎలాంటి నైపుణ్యం లేని వాళ్లకు టెండర్లు ఇస్తున్నారు. ఇండైరెక్ట్ గా వాళ్లకు నామినేషన్ పద్ధతిలో టెండర్లు ఇస్తున్నారు. ఇక్కడ వర్కులు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అధికారులు క్వాలిటీ చేయమంటే మిమ్మల్ని ఇదే గోదావరిలో పడేస్తామని వాళ్ళను భయపెట్టిస్తున్నారు. అనేక మంది అధికారులు ఇవాళ బిక్కుమని బతుకుతా ఉన్నారు. ఇవాళ వాళ్ళ భయభ్రాంతులకు గురి చేయడం వలన ప్రభుత్వమే ఇవాళ అక్కడనో ఇక్కడనో ఆలోచన చేసి మొన్నటి నుంచి పోలీస్ యంత్రాంగాన్ని పెట్టిర్రు. పనులు కూడా పోలీస్ కానిస్టేబుల్ కానించి సిఐ వరకు దగ్గరుండి పోలీసులు చేయించాల్సిన పరిస్థితులకు దాపురించింది. కారణం మంత్రి ఎమ్మెల్యే ఓన్లీ పేపర్ స్టేట్మెంట్లు, పేపర్లలో స్టేట్మెంట్లు ఇచ్చిండు తప్ప పని అయిందా కాలేదని చూడలేదనటానికి ఇక్కడ అనేక పనులు కనబడతా ఉన్నాయి. అంటే ఇవాళ మంత్రి ఎమ్మెల్యే ఏ సామాజిక వర్గం? బ్రాహ్మణ సామాజిక వర్గం.
అంటే ఈ పవిత్రత, పుష్కరాల పవిత్రత, గొప్పతనం గురించి తెలిసిన ఏకైక కాస్ట్ బ్రాహ్మణ కాస్ట్. అదే కాస్ట్ లో పుట్టినటువంటి మంత్రి ఎమ్మెల్యే, అదే కాస్ట్ లో పుట్టినటువంటి ఎండోమెంట్ కమిషనర్ గారు, అదే ఇంత పెద్ద సమాజం ఇవాళ ఈ పుష్కరాలను పవిత్రంగా పుష్కర స్నానం ఆచరిస్తే మా తాత ముత్తాతల పాపం పోతుంది, మాకు పుణ్యం వస్తుందని ఇవాళ హిందూ మతం అంతా కూడా భావిస్తా ఉన్నారు. వాళ్ళ మనోభావాలను పూర్తిగా దెబ్బతీసే విధంగా మంత్రిని ఎమ్మెల్యే ఆయన భార్య వీటిని నిర్వీర్యం చేసి పారేసిండ్రు. ఇప్పటికైనా మంత్రిని సమాజం కళ్ళు తెరవాలి, ఇప్పటికైనా మంత్రిని సమాజం ఆలోచించాలి. కులాలకు మతాలకు సంబంధం లేకుండా మంత్రిని ఎమ్మెల్యే కుటుంబానికి పనిచేస్తాడు తప్ప, కుటుంబం నోట్ల కోసం పనిచేస్తాడు తప్ప, కుటుంబాన్ని తమ్ముడిని పెట్టి దోపిడీ చేస్తాడు తప్ప ప్రజల సంక్షేమం గురించి ఆలోచించడానికి ఇవాళ సరస్వతి పుష్కరాలే నిలువుటెద్దుగా సాక్ష్యంగా నిలబడ్డాయి. ఇవాళ దీనికి జవాబు చెప్పాలి మంత్రి ఎమ్మెల్యే. దీనికి ఎంత ఖర్చు అయిందో, ఏ విధంగా క్వాలిటీ టెస్ట్ చేయించాలి, ఇవాళ ప్రజల ముందట పెట్టాలని నీ కార్యకర్తలు నాయకులు చేసేటువంటి పనుల మీద సమగ్రమైన విచారణ జరిపించాలి మంత్రి ఎమ్మెల్యే గారు. ఏ టెండర్లు ఏ విధంగా పిలిచిండ్రు, డబ్బులు దేనికి ఎంత ఖర్చు అయితే ఉన్నది, నీ తమ్ముడు నీ భార్యను పెట్టుకొని కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నాడు మంత్రి ఎమ్మెల్యే గారు. మంత్రి ఎమ్మెల్యే గారు ఒకవేళ కోట్ల మీద దృష్టి లేకపోతే, ఆ డబ్బు మీద ధ్యాసే లేకపోతే ఈ పనులు ఎప్పుడో పూర్తయి ఉండేదానికి ఇవాళ మనకు సాక్ష్యంగా కనబడతా ఉన్నాయి. కనుక డబ్బు మీద ఉన్న ధ్యాస, వాళ్ళ కుటుంబం మీద ఉన్నటువంటి ప్రేమ ఈ సమాజం మీద లేదు. మళ్లీ ఓట్లు వస్తేనే నోట్ల సంచులతో వస్తాడనడానికి ఇవాళ సరస్వతి పుష్కరాలే నిలువుటేదు సాక్ష్యంగా కనబడుతున్నది. ఒకటే హామీ, ఒకటే ధైర్యంగా ఉన్నాడు, ఒకటే గంభీరంగా ఉన్నాడు, మళ్లీ డబ్బుల సంచులతో వస్తా తప్ప ఈ ప్రజలు నన్ను ఏం చేయలేరనే ఒక అహంకారం తప్ప వేరే కనబడతలేదు పుష్కరాలను చూస్తే. సరస్వతి పుష్కరాలను మనం ఆంధ్ర పాలకుల నాయకత్వంలో మంచిగా జరుపుకున్నాం, కానీ తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా అంటే గోదావరి పుష్కరాలు మనకు 2015లో వస్తే ఆ రోజు సరస్వతి పుష్కరాలు 2013లో వచ్చినాయి. అప్పుడు ఇంకా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు, కానీ మనం పుష్కరాలు జరుపుకున్నాం ఇక్కడ. కానీ ఇవాళ ఈయన గారు మంత్రిని నియోజకవర్గ ప్రజల ఓట్లతో గెలిచి ప్రజలు ఆశీర్వదిస్తే మంత్రి పదవి వస్తే ప్రజలకు మాత్రం సౌకర్యాలు లేవు, కనీసం సామ్యానాలు లేవు, కనీసం నీటి వసతి పెడతారా లేదో తెలియదు, ప్రజలు ఇక్కడికి రానిస్తారా రానివ్వరా తెలియదు. ప్రజలేమో అక్కడ స్నానాలు చేయాలంట, మంత్రులు ఎమ్మెల్యేలేమో ఇక్కడ స్నానాలు చేయాలంట, వాళ్లకు 1000 కోట్ల రూపాయలు వెచ్చిస్తారట. ఇదా ప్రజాస్వామ్యం అంటే? ఇది కాదా? మీరు ఇంకా కూడా మా ఎస్సీలను, బీసీలను, మా ఎస్టీలను చులకనగా చూస్తున్నారనడానికి ఇది కాదా సాక్ష్యం అని నేను అడుగుతున్నా. ఇవాళ సమాజం మేలుకోవాలి. ఎక్కువ శాతంలో దేవుళ్లకు అనేక ముడుపులు చెల్లిస్తున్నటువంటి నా బీసీ సమాజం, ఎస్సీ సమాజం, ఎస్టీ సమాజం మేల్కొల్పాలే. మన ముడుపులు తీసుకుంటా ఉన్నారు, మన ఓట్లు తీసుకుంటా ఉన్నారు, మన కోసం, మన సౌకర్యాల కోసం ఇవాళ మంత్రి ఎమ్మెల్యే కుటుంబం ఆలోచిస్తలేదంటానికి ఈ పనులను చూస్తే కనబడతా ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కనుక ఎండోమెంట్ కమిషనర్ శ్వేతపత్రం విడుదల చేయాలి. ఏ వర్కులకు ఎంతెంత డబ్బులు చెల్లించిండ్రు, ఏ టెండర్స్ ద్వారా చెల్లించిండ్రు, ఎంతమంది బిడ్డర్స్ పాల్గొన్నారు, వీటి క్వాలిటీ ఏంది, ఇట్లా కాలుతోటి తంతె పలిగిపోతున్నాయి అని చెప్తా ఉన్నారు ఇక్కడ ప్రజలు. రోడ్ల లోపల నాణ్యత లేదు, పూర్తిగా డబ్బులు మొత్తం కాంగ్రెస్ పార్టీ జేబులలో నింపుతా ఉన్నది ఎండోమెంట్ కమిషనర్ గారు. ఆయన భర్త కుటుంబానికి ఇస్తా ఉన్నది తప్ప ఇవాళ ప్రజల సొమ్మంతా కూడా నీటి పాలైపోతా ఉన్నది. కనుక ఈ సమాజం మేలుకోవాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మేలుకోవాలి. వీళ్ళు మన గురించి ఆలోచించరు, మన సంక్షేమం గురించి ఆలోచించరు, మన మనోభావాలను గౌరవించరు, మన ఆశయాలను నెరవేర్చరు. వీళ్ళకి కావాల్సింది పదవి, డబ్బు తప్ప ఇంకోటి లేదని దానికి ఇవాళ వాళ్ళు సమీక్షలు చేయించారు తప్ప పనులు చేయించలేదని దానికి నిలువ సాక్ష్యం అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, రేపటి వచ్చేటువంటి ఈ పుష్కరాలలో కనీసం సౌకర్యాలు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన వీటిని పూర్తిగా అడ్డుకుంటాం. ప్రజల కోసం ఇక్కడికి వచ్చి ఉద్యమం చేస్తాం. వీటి యొక్క కనీస అవసరాలు లేకపోతే ఈ ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వారి భార్య అయినటువంటి శైలజ రామయ్య గారిని కూడా నిలదీస్తాం. మీ అసమర్థత, మీ డబ్బు మీద ఉన్నటువంటి ఆకాంక్షకు ఇవాళ మా సరస్వతి పుష్కరాలలో వసతులు లేవంటే మంతని ప్రాంతానికి, కాళేశ్వరానికే ఇది అవమానం జరుగుతుంది. ఇక్కడికి ఎవరు కూడా రావడానికి ఇష్టపడరు, ఇక్కడ అక్కడికి పోతే బాగుండదు అనుకుంటారు. కనుక ఇది మా ప్రాంతానికే చెడ్డ పేరు వస్తుంది, ఈ సమాజానికే చెడ్డ పేరు వస్తుంది అనే విషయాన్ని ఇవాళ స్పష్టంగా
ఈ ప్రభుత్వం దృష్టికి, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను. కనుక ఇప్పటికైనా కూడా కళ్ళు తెరవాలి. ఈ 2 రోజులైనా కనీస సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా ఎండోమెంట్ కమిషనర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు ఐఏఎస్ ఆఫీసర్ అనేది మర్చిపోవద్దు. మీరు అయితే మంత్రి ఎమ్మెల్యే భార్య కావచ్చు, కానీ మీరు ప్రభుత్వ ఉద్యోగాన్ని మర్చిపోవద్దు. ప్రభుత్వ డబ్బులకి మీరు రక్షకులు అనే విషయాన్ని మర్చిపోవద్దు అనే విషయాన్ని ఇవాళ ఎండోమెంట్ కమిషనర్ గారిని కూడా హెచ్చరిస్తా ఉన్నాను. దీని మీద దృష్టి పెడతాం, వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా ఈ వర్కుల మీద అన్నిటి మీద కూడా మీరు ఒకవేళ విచారణ వేయకపోతే మేమే విచారణ కోరుతాం. వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి ఒక రిపోర్ట్ తెప్పించుకొని దాన్ని వదిలిపెట్టమనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇప్పటికైనా కళ్ళు తెరవాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ కొంతమంది మంత్రి ఎమ్మెల్యేని ఇంకా కూడా నమ్మేవాళ్ళు అర్థం చేసుకోండి, ఆలోచించండి. ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నది, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వానికే ఉంటుందనే విషయాన్ని గమనించండి. ఈ ప్రాంతంలో పుట్టని వాళ్లకు, పెరగని వాళ్లకు, స్కూళ్లలో చదువుకోని వాళ్ళకి, ఈ ప్రాంతంలో చుట్టాలు బంధువులు లేని వాళ్ళకి ఆ ప్రేమ, అనురాగం ఉండదంటానికి మళ్ళొకసారి రుజువు అయిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.